హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం స్ప్లిటర్ అండ్ కంబైనర్ నోడ్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ దీనికోసం నేను ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాను. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే, సో ఈ నోడ్ సెలెక్టర్లో ఉండగా నేను కలర్ అండ్ దెన్ ఇక్కడ నుంచి నోడ్స్ అండ్ దెన్ లాస్ట్లో యాడ్ స్ప్లిటర్ కంబైనర్ నోడ్ అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేస్తాను. సో దీని షార్ట్కట్ ఆప్షన్ వై ఆర్ ఆల్ట్ వై, మీరు విండోస్ యూజ్ చేస్తే. ఓకే, సో ఇప్పుడు కనుక చూసుకుంటే సో మీకు ఈ విధమైన ఒక ఆర్కిటెక్చర్ అనేది క్రియేట్ అయింది, రైట్? బట్ ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు గైస్. సో ఇది చాలా సింపుల్. సో మీకు ఇక్కడ కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ప్లిటర్ అనేది ఉంటుంది. సో మనకి ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో, సో అక్కడ నుంచి మనకి ఈ స్ప్లిటర్ ద్వారా ఒక 3 నోడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ ఈచ్ నోడ్ ఒక ఛానల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ నోడ్ ఏంటంటే మీకు రెడ్ ఛానల్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు రెడ్ కలర్ డాట్ కనిపిస్తుంది కదా, వేరే సెకండ్దేమో గ్రీన్ అండ్ లాస్ట్ది బ్లూ. అండ్ అలాగే వీటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాస్ట్లో ఒక కంబైనర్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇది కంబైనర్ నోడ్ అండ్ ఇక్కడ నుంచి మనకు ఫైనల్ అవుట్పుట్కి వెళ్తుంది. అండ్ దీనివల్ల యూజ్ ఏంటంటే, మనకి ఏదన్నా ఒక క్లిప్లోని సమ్ వాల్యూస్ని ఐదర్ బూస్ట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ వాటి యొక్క వాల్యూస్ని తగ్గించాలన్నా, సో అటువంటిప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. సో లెట్స్ సే ఇక్కడికి వెళ్ళాక ఇప్పుడు నేను రెడ్స్ ఉన్నాయి కదా, సో ఈ క్లిప్స్లో రెడ్స్ అన్నీ కూడా నేను పెంచాలనుకున్నాను అనుకోండి. సో అప్పుడు నేను ఈ విధంగా చేస్తాను. సో ఇప్పుడు మనకి ఈ క్లిప్స్లో రెడ్ వాల్యూస్ అన్నీ పెరిగాయి, రైట్? సో మీరు స్కోప్స్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ అలాగే ఒకవేళ నేను కంప్లీట్ రెడ్స్ అనేది తగ్గించాలనుకున్నాను, సో అప్పుడు నేను గెయిన్ అనేది తగ్గిస్తాను. సో ఇప్పుడు మీకు దీని యొక్క అవుట్పుట్ అనేది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో కనిపిస్తుంది. ఓకే, అండ్ అలాగే మళ్ళీ సిమిలర్లీ నేను సపోజ్ నేను గ్రీన్స్ తగ్గించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను గ్రీన్స్ సెలెక్ట్ చేసి గెయిన్ మొత్తం తగ్గిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే గ్రీన్ మొత్తం తగ్గింది. అండ్ ఇప్పుడు మీకు ఫైనలీ రెడ్ అండ్ బ్లూ యొక్క కాంబినేషన్ కలర్ టింట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో గైస్ బేసికల్లీ ఈ విధంగా మనకి స్ప్లిటర్ అండ్ కంబైనర్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఏదైనా ఒక క్లిప్లో సమ్ కలర్ వాల్యూస్ అనేది బూస్ట్ చేయాలన్నా లేదా తగ్గించాలన్నా, సో అప్పుడు మీరు ఈ నోడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. So guys, that's it for this video. See you in the next one. Bye bye.